జీవితంలో ఆయన చేసిన సేవలు, శాసనసభ్యుడిగా, మంత్రిగా నిర్వహించిన బాధ్యతలు, సామాజిక ఉద్యమాలలో పోషించిన పాత్రను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో ముద్రగడకు అధికారిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ముద్రగడ కుటుంబ సభ్యులు తర్జన భర్జనకి గురైనట్లుగా సమాచారం. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలా లేక కుటుంబ సభ్యుల అభిష్టం మేరకు సాధారణంగా నిర్వహించాలా అనే అంశంపై కుటుంబంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఇప్పటికే కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, కాపు సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున చేరుకొని నివాళులర్పిస్తున్నారు. పలువురు ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల అంశంపై ఆయన చేపట్టిన ఉద్యమాలు రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక ముద్ర వేశాయి. ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలక అధ్యాయం ముగిసింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా అంత్యక్రియల నిర్వహణపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, కుటుంబ సభ్యుల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నట్లుగా సమాచారం. అధికారిక లాంఛనాల అంశంపై కుటుంబ సభ్యుల నిర్ణయం వెలువడిన అనంతరం అంత్యక్రియల ఏర్పాట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కిర్లంపూడిలో ఉద్రిక్తత కాకపోయినా భావోద్వేగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు ముద్రగడకు నివాళులర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. రెడ్డిక ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలా లేక కుటుంబ సభ్యుల అభిష్టం మేరకు నిర్వహించాలా అనే దాని మీద అయితే ఒక డిస్కషన్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అభిమానులు, అలాగే పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకొని ఆయన్ని సందర్శించుకుంటున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఏదైతే కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి నివాసంలో ఉన్నటువంటి ఆయన పార్థదేహాన్ని ప్రముఖులందరూ వచ్చి సందర్శించి ఆయనకి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఆయనకి సంబంధించి ప్రభుత్వం నుంచి లాంఛనంగా, ప్రభుత్వ లాంఛనంగా ఆయన అంత్యక్రియలు అయితే నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు అయితే జరిపారు. కుటుంబ సభ్యులు కూడా దానికి సంబంధించి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోనే చేయడానికి కుటుంబ సభ్యులు కూడా సంబంధించినట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా ఎవరైతే మన అధికారులు ఉన్నారో అధికారులు కూడా వాళ్ళు ముచ్చరించి దానికి సంబంధించినటువంటి వివరాలని తెలుసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి ఆయన ఏదైతే ఖననం చేయాలనుకున్నారో ఆ ప్రదేశాన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడ అధికారుల యొక్క వలయంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఆయన్ని ఖననం చేసే ప్రదేశాన్ని అంతా కూడా ఎవరైతే పోలీసు వర్గాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఆ ప్రాంతాన్ని
ఆక్యుపై చేసుకొని వాళ్ళ అండర్లో ఉన్న పరిస్థితి, వాళ్ళ అండర్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎవరైతే ఆయన అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ శోక సముద్రంలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఆయన అభిమానులంతా కూడా ఆయన లేని లోటు తీరందంటూ మనోవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడంతా కూడా అంటే శోక సముద్రం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్ద ఆయన లేరు, కుటుంబంలో పెద్ద ఆయన లేరు అనేటువంటి బాధ అయితే అందరిలోనే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వైసీపీ నాయకులంతా కూడా వచ్చి ఉన్నారు. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు మరి చేపట్లో ఈయన ఎవరైతే మన ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారో వారి పార్థివ దేహాన్ని సందర్శించి వారికి నివాళులు అర్పించడానికి ఆయన భీమవరం నుంచి రానున్నట్లుగా అధికారిక సమాచారం వెల్లడించారు. ఈ సమాచారం నిమిత్తం ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ఇతర పార్టీ నేతలందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన యొక్క కానాన్ని చేసేటువంటి ప్రదేశాలంతా కూడా అధికారులు పర్యవేక్షణలో మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా ఆయన కానాన్ని చేయడానికి సంబంధించినట్టుగా ప్రభుత్వ లాంఛనంతో చేయాలని సంబంధించినట్టుగా ప్రభుత్వ అధికారులు తెలిసినటువంటి సమాచారం అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మోహన్. పలుకునే వ్యక్తి, అలాగే కాపుల కోసం ఎన్నో పోరాటాలు